హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, అలాగే రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ వస్తుంది, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ అయితే వస్తుంది. అండ్ డిఫరెంట్ స్టేట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్లో వెళ్ళాక. ఇది వచ్చేసి ఎస్బీఐ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి కరెంట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఉంటుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ పైన రిక్రూట్మెంట్ ఆఫ్ సర్క్యులర్ బేస్డ్ ఆఫీసర్స్ కోసం వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ చూడండి 29th May 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి అప్లై చేసుకునే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక్కడ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు వెళ్ళి. ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా ఇంగ్లీష్ అని, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేస్తాను, మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు వీడియో చూసి నాకు డైరెక్ట్గా అయితే కాల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ సర్క్యులర్ బేస్డ్ ఆఫీసర్స్ కోసం వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 9th May నుంచి 29th May వరకు అయితే ఎనేబుల్లో ఉంటుంది. ఈ డేట్స్ లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. రిటర్న్ టెస్ట్ కి కాల్ లెటర్స్ అనేవి మనకి జూలైలో అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి టెస్ట్ కూడా ఆన్లైన్ టెస్ట్ కూడా మనకి జూలైలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. ఓకేనా. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ది సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ బి పోస్టెడ్ ఇన్ అప్లైడ్ సర్కిల్ ఓన్లీ. సర్కిల్ ఓన్లీ అంటే మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తే ఆ సర్కిల్లోనే మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో మీరు అప్లై చేస్తే ఆంధ్రప్రదేశ్, గోవాకి అప్లై చేస్తే గోవా, తెలంగాణకి అప్లై చేస్తే తెలంగాణ, అట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ వచ్చేసి మీకు ఫోర్ పేజెస్లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అని, స్క్రీనింగ్ అండి, తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ అని చెప్పేసి, అండ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా జరుగుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అదర్ స్టేట్స్కి అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ కూడా మనకు వచ్చి ఉండాలి. అప్పుడే మనకి జాబ్ అనేది అలౌట్ అయితే చేస్తారు. మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెప్పే ముందు నన్ను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు చేసిన లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. ఇందులో మనకొచ్చేసి రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయండి. ఇందులో మనకి సర్కిల్ చూడండి అమరావతి. స్టేట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్టయితే మనకి తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చుండాలి. తెలుగు వచ్చినా సరిపోతుంది. లేదంటే ఉర్దూ అయినా రెండిట్లో ఏ ఒక లాంగ్వేజ్ వచ్చినా సరిపోతుంది. టోటల్ వచ్చేసి 180 వేకెన్సీస్ ఉన్నాయి. 180 కూడా కేటగిరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకొచ్చేసి 27, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 13, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 48, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 18, జనరల్ వాళ్ళకొచ్చేసి 74 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హైదరాబాద్‌లో చూసుకున్నట్టయితే తెలంగాణ, తెలుగు ఆర్ ఉర్దూ వచ్చుండాలండి. దీనికొచ్చేసి 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 230 కూడా కేటగిరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. అలాగే ఎవ్రీ స్టేట్‌కి ఇంపార్టెంట్ సిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ చూసుకున్నట్టయితే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. ఓకేనా. ఇట్లా మనకి ఈ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సిటీస్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కేటగిరీ వైస్‌గా ఎన్ని డివైడ్ చేసి ఇచ్చారో కూడా చూసుకునొచ్చు. అండ్ ఇక్కడ మనకి టోటల్‌గా వచ్చేసి 2600 పోస్టులు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ సర్క్యులర్ బేస్డ్ ఆఫీసర్స్ కోసం 2600 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 2600 పోస్టులు కూడా కేటగిరీ వైస్‌గా ఎన్ని పోస్టులు ఇచ్చారో కూడా డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది క్యాండిడేట్ విల్ హావ్ టు అప్లై ఫర్ వేకెన్సీ ఆఫ్ వన్ సర్కిల్ ఓన్లీ. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమరావతి ఆంధ్రప్రదేశ్కి అప్లై చేశాను అనుకోండి, ఇంకే స్టేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఇంకే సర్కిల్కి కూడా అప్లై చేయకూడదు. ఓన్లీ ఒక సర్కిల్కి మాత్రమే మీరు అప్లై చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండి. మనకి ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, సీఏ అండ్ ఇక్కడ మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు గాని, ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు గాని, చార్టర్డ్ అకౌంట్స్‌లో గాని ఎవ్వరైనా అందరూ కూడా ఎలిజిబుల్. డిగ్రీ సర్టిఫికేట్ ఒకటుంటే సరిపోతుందని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. యాస్ ఆన్ 30/4/2004 అని ఇచ్చారు ఇక్కడ. 2025 ఇక్కడ మనకి ఏంటంటే
ఈ ఏదైతే మనకి 30 ఏప్రిల్ 2025 ఈ డేట్ లోపు మీకు ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఎస్సీ/ఎస్టీ వాళ్ళు ఉంటే 15 ఇయర్స్, పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీలో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 35 ఇయర్స్ కూడా వీళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్‌పీరియన్స్ పోస్టులు అండి ఇవి. ఇది మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీగా. అండ్ మీరు ఏదైతే క్యాండిడేట్ షల్ హావ్ టు సబ్మిట్ జాబ్ ప్రొఫైల్ మీరు ఏది ఎక్స్‌పీరియన్స్ ఉందో ఆ జాబ్ ప్రొఫైల్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చుండాలి. ఓకేనా? అండ్ మీరు ఏదైతే మాక్సిమం 4th నుంచి 10th వరకు స్టడీస్ ఉంటాయి కదా! అవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకంటే అదే మీకు లొకాలిటీ అనేది మీకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ ఉంటుందండి. ఆన్‌లైన్ అప్లికేషన్ మీరు ఏదైతే పంపిస్తారో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఏం చేస్తదంటే మీ అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ చేస్తారు. మీకు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా? అండ్ నెక్స్ట్ ఏజ్ సరిపోతుందా లేదా? అన్నీ కూడా స్క్రీనింగ్ చేసి తర్వాత మీకు ఆన్‌లైన్ టెస్ట్‌కి అయితే పంపించడం జరుగుతుందన్నమాట. ఆన్‌లైన్ టెస్ట్ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. 50 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ అనేది మీకేంటంటే బోత్ ఇంటర్వ్యూ అండ్ ఆన్‌లైన్ టెస్ట్ బేస్ చేసుకొని మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ వచ్చేసి మనకి 170 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. మినిమమ్ 75 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. మినిమమ్ 25 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే మీరైతే క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చాలా క్లియర్‌గా ఇచ్చారు కిందన. అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ దీనికి సాలరీ వచ్చేసి మనకి 48,480 రూపీస్ అనేది మీకు ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ అండి. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ చేస్తారు. మీకు ఎలా లేదన్నా ఒక 70,000 పైన అయితే మీకు నెలకొచ్చే జీతం అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు చెప్పాను కదా! ఆన్‌లైన్ టెస్ట్ 120 మార్క్స్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. తర్వాత 50 మార్క్స్ వచ్చేసి మనకేంటంటే ఈ డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఆబ్జెక్టివ్ టైప్‌కి మనం ఇక్కడ చూడొచ్చు. సిలబస్ అనేది చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 క్వెషన్స్ వస్తాయి. 30 మార్క్స్, 30 మినిట్స్ అండి. అలాగే బ్యాంకింగ్ నాలెడ్జ్ నుండి 40 క్వెషన్స్, 40 మార్క్స్. ఇట్లాగా మనకి ఈచ్ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్, ఎంత టైం అనేది మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. అలాగే డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి మనకి 30 మినిట్స్ అయితే ఉంటుంది. 50 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. మీరు కళ్ళు మూసుకొని పెట్టొచ్చు తెలియలేని ఆన్సర్ అయినా సరే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జాయినింగు, ట్రైనింగు, కెరియర్ పాత్ ఎలా ఉంటదంటే మీకు ఇనీషియల్‌గా 6 మంత్స్ అనేది మీకు ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని అయితే కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి రూ. 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి? 9th ఏప్రిల్ నుంచి 9th మే నుంచి 29th మే వరకే మనకి టైం అయితే ఉంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఒక టెలిఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టెలిఫోన్ నంబర్‌కి కూడా మీరైతే కాల్ చేయొచ్చు. మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మీ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్, ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జాబ్ ప్రొఫైల్ సర్టిఫికేట్ ఒకటి పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీ రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ లేటెస్ట్ ఫార్మ్ 16 ఇష్యూడ్ బై ఎంప్లాయర్. మీరు ఏదైతే పాస్ట్ ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఫార్మ్ 16 అండ్ నెక్స్ట్ మీ లేటెస్ట్ పే స్లిప్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? మీ సాలరీ స్లిప్ ఉంటుంది కదా! అదే పే స్లిప్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆన్‌లైన్‌లోనే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేస్తారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో మనకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ఓకేనా? ఇవి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ, తెలంగాణకి. అండ్ రిమైనింగ్ స్టేట్స్‌కి కూడా ఉన్నాయండి. రిమైనింగ్ స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎవ్రీ స్టేట్ నుండి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ సిటీస్‌కి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గైడ్‌లైన్స్ ఫర్ అప్‌లోడింగ్ సిగ్నేచర్, ఫోటో అన్నీ కూడా మనకి ఎలాగా డాక్యుమెంట్స్ అనేవి ఎంత సైజ్‌లో ఉండాలి, ఏంటో కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది కదా! ఇది మనకి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఒక ఏ4 షీట్ తీసుకొని, ఈ ఏ4 షీట్‌లో మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో రాసి, ఇది మీరు ఏటి చేస్తారంటే స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఇక్కడ హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? దీని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తానండి. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.